అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుంది. కూరకి ఎంత కావాలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం అండి. ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నాను, మీరు కావాలంటే సాల్ట్ తీసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కారం కూడా వేసుకోండి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా కారం. ఇక్కడ పేస్ట్ కోసం అండి బాదం పిక్కలు, జీడిపప్పులు, గసగసాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటున్నానండి గ్రేవీ కోసం, చికెన్ గ్రేవీకి. పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు ఈ పేస్ట్ వేసేసుకుందామండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందామండి. చికెన్ మసాలా వేసుకుందాం. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.